సినిమా బాగుంటుందండి. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ అనేపాటికి భారతీయుడు కానీ అపరిచితుడే కానివ్వండి, నెంబర్ 1 చిత్రాల్లో ఇటు తమిళ్లో కానీ భారతదేశంలో ఒక గొప్ప దర్శకుడు శంకర్ అంటే. అటువంటి శంకర్ డైరెక్షన్లో ఈ రోజున మన మెగాస్టార్ చిరంజీవి గారు కుమారుడు అయినటువంటి మెగాస్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్నారు. చిత్రం తప్పకుండా బాగుంటుంది. ఎందుకంటే మగధీరుడిలోనే రామ్ చరణ్ నటన అనేది బయటపడింది. దానికి తోడు శంకర్ డైరెక్షన్ అనగానే ఇంకా మామూలు విషయం కాదు. శంకర్ డైరెక్షన్ అంటేనే అది సూపర్ బంపర్ హిట్. ఆయన పాటలు బాగుంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, అన్ని విధాలుగా శంకర్ డైరెక్షన్ అనేపాటికి అన్ని విధాలుగా మీకు అన్ని కోణాల్లో చూసినా ఏ కోణంలో చూసినా మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన చేసే గతంలో మంచి చిత్రాలు ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఆ చిత్రాలే మనకి అని చెప్పచ్చు. పాలిటిక్స్ సినిమా రిలీజ్ అవ్వాలి, చూడాలి. పాలిటిక్స్ ఉందో లేకపోతే కథాంశం ఉందో ఏంటనేది. పాలిటిక్స్ ఉండేది కూడా ఒక చిత్రమే కదా. ఇప్పుడు ఒకే ఒక్కటి పిక్చర్ ఉంది, అది మంచి రాజకీయం పిక్చరు, ఒక రోజులోనే ముఖ్యమైన, అది పాలిటిక్స్ బాగా హిట్ అయింది. అలాగే పాలిటిక్స్ ఉంటే అది ఈ ప్రపంచంలో అనేది అది ఒక కోవలో చూపించే డైరెక్టర్ చూపించవచ్చు, తప్పేముంది. కలెక్షన్ పరంగా రామ్ చరణ్ శంకర్ అంటే ఇంక మనం చెప్పనక్కర్లేదు. శంకర్ డైరెక్షన్ అంటేనే ఇంకా మీకు చెప్పనక్కర్లేదు. దాంతోడు మెగాస్టారు పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి రామ్ చరణ్ అంటే ఇంకా కలెక్షన్లకి మనం చెప్పనక్కర్లేదు. రికార్డులు బదులవుతుంది. అయినా సరే నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయినా సరే నేను చెప్తున్నానంటే రామ్ చరణ్ మంచి నటుడు. దానితో శంకర్ డైరెక్షన్లో ఈ పిక్చర్ సూపర్ బంపర్ హిట్ అవుతుంది. సంక్రాంతి పండగకి అందరికి కూడా ఒక పండగ వాతావరణం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. బ్లాక్ బస్టర్ అయిద్దన్న మెగా ఫ్యామిలీ అభిమానులుగా కోరుకుంటున్నాం. అది పొలిటికల్గా ఆల్రెడీ బాబాయ్ ఏంటో నిరూపించేశాడు. ఆంధ్రప్రదేశ్కి కొట్టి చూపిస్తాం అన్నాడు, కొట్టాడు. ఎక్కడో ఉన్నాడు, బెంగళూరు ప్యారిస్లో వెళ్తున్నాడు. అది అబ్బాయి కూడా అంతే, కొడతాం అంటున్నాడు, రేపొద్దున కొట్టి చూపించేస్తాడు. కలెక్షన్ పరంగా ఒకటితో మనకు పోటీ అవసరం లేదు. మన కలెక్షన్స్ మనయే, మన అమ్మాయిలు మన వాళ్ళే. అది అన్ప్రెడిక్టబుల్ అన్న బ్లాక్ బాస్టర్ అంతే. వెనక్కి తిరిగి చూసుకోకల్లా బాక్స్ ఆఫీస్ రికార్డులు అన్నీ బద్దలైపోతాయి. పొలిటికల్ గేమ్ చేంజర్ పవర్ స్టార్ అయితే బాక్స్ ఆఫీస్ గేమ్ చేంజర్ మాత్రం మెగా పవర్ స్టార్ మాత్రమే. నో డౌట్. టాలీవుడ్ గడ్డ, మెగా ఫ్యామిలీ అడ్డా అంతే. చెప్తున్నాగా అన్న, మనం అంచనా వేసుకోకల్లా వెళ్ళిపోతే అంతే అంతే. బాహుబలితో మాకు సంబంధం లేదు, మా రికార్డులు మాయే అంతే. పుష్పతో మాకు సంబంధం లేదు, మా రికార్డులు మాకు ఉన్నాయి అంతే. 10 రూపాయల టికెట్తోనే 100 కోట్లు మగదేరా చూసుకో మరి. అలాంటి వాడికి ఇప్పుడు దేనికి కలెక్షన్లు రికార్డులని. ఇది రామ్ చరణ్ అంటే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి సొంత మనిషిలా భావిస్తారు. అర్థమైందా? బొమ్మ అయితే తిరిగి చూసుకోకల్లా శంకర్ గారికి కంబ్యాక్ మూవీ బొమ్మ బ్లాక్ బాస్టర్. గుండెల మీద చేసుకొని నిద్రపోవడం అంతే. సినిమా హిట్ అయిపోయింది. 100 డేస్ పక్కా 100 డేస్ ఫంక్షన్ కూడా పవన్ కళ్యాణ్ గారే రావాలి. అది జై కళ్యాణ్ బాబు. అందరికీ నమస్కారం సార్. ఇప్పుడు శంకర్ గారి దర్శకత్వంలో చాలా సినిమాలు వచ్చినాయి. రోబో, అపరిచితుడు చాలా సినిమాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాలో మెగా పవర్ స్టార్ కాబట్టి చాలా సినిమాలు వచ్చినాయి. ఇది కూడా ఒక అంచనా మేరకు అభిమానులు చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇది ఎట్లంటే ఇప్పుడు మన పుష్ప 2 చూసాం కదా, అంతకంటే డబుల్ రేంజ్లో ఉండాలని చెప్పి చాలా అభిమానులు అందరం చాలా దీనిగా ఎదురు చూస్తున్నాం. దీనికి ఇంకా మించి ఇక అభిమానులు కూడా చంద్ర బాగుంది కాబట్టి ఎవరు దాన్ని తక్కువ అంచనా వెళ్ళిపోతున్నాం కాబట్టి అది ఏంటంటే ఇప్పుడు షో పడితే కానీ చెప్పలేము. నా టీం రామ్ చరణ్ విజయవాడ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ అన్నీ జరిగినాయి. సినిమా మాటికి ఇప్పుడు దాకా శంకర్ గారు ముసలోళ్ళతో సినిమా తీశారు. ఒక మన రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ ఏదైనా 60+ వాళ్ళే, ఒక 20+ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే మన రామ్ చరణ్ గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో రేపు మీరు గేమ్ చేంజర్తో చూడబోతారు. అది మీరు రేపు సినిమా చూసాక మీరు రేపు రివ్యూ తీసుకోండి, ఓకేనా? నైట్ 20 గంటకి సినిమా ఉంది. సినిమా చూసాక 4 గంటకి మీకు రండి. అప్పుడు మీరు గేమ్ చేంజర్ ఏంటో అప్పుడు మీకు చూపిస్తాం మేము. ఒక యాంగ్ మెగా పవర్ స్టార్ తో సినిమా తీశారు కాబట్టి ఫుల్ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు
ఇది కరెక్ట్. 10 రూపాయల సినిమాలోనే 100 కోట్లు దాటాం. ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి 1000 కోట్లు దాటితే అంత పెద్ద కిక్కే ఉండదు. 10 రూపాయల టైంలోనే 100 కోట్లు దాటాం మేము. మగధీర రికార్డ్స్ ఒకసారి తిరగేసి చూసుకోండి. జై జై బ్లాక్ బాస్టర్ మూవీ తగ్గదులే. జై జై చరణ్ జై చరణ్ జై జై చరణ్ జై జై చరణ్ జై జై చరణ్ జై చరణ్ జై జై చరణ్ చరణ్ బాబు కళ్యాణ్ బాబు ఎవడగానే బాబు కళ్యాణ్ బాబు ఎవడగానే బాబు కళ్యాణ్ బాబు జై కళ్యాణ్ జై జై కళ్యాణ్ జై కళ్యాణ్ జై జై కళ్యాణ్ ఆపగడే బాబు ఆపగడే బాబు కళ్యాణ్ బాబు 2025లో గేమ్ చేంజర్ సినిమా. జై చరణ్ అని చెప్పు. చెప్తా ఒక నిమిషం. 2025లో బ్లాక్ బాస్టర్ మూవీ గేమ్ చేంజర్ గుర్తుకుపోద్ది. గాంధీనగర్ విజయవాడ గాంధీనగర్ లో జగదీష్ అనే వ్యక్తి, ఇదే జగదీష్ అనే వ్యక్తి అందరికి బ్లాక్ బాస్టర్ మూవీ తగ్గదులే. తగ్గదులే ఫ్యాన్స్ ఇక్కడ విజయవాడ